ఫ్రెండ్స్, మేమైతే స్టార్ట్ అయిపోయాం, వెళ్తూ ఉన్నామండి. గుడ్ మార్నింగ్. 6:30 అయింది టైం. ఇప్పుడు ఒక్కొక్కరిగా ఎక్కుతూ ఉన్నాం. చలో చలో లెట్స్ గో. 5 o'clock రెడీ అయిపోదాం అనుకున్నాం కానీ అవ్వలేదు. 6:30 అయిపోయింది. సో పదండి వెళ్దాం. ఏమండి జరగండి. బ్యాగ్ డిక్కీ పెట్టేసి అయిపోతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరామ్ 321. ఏమైంది? మీ గనక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చెప్పాం కదా హైదరాబాద్ ఎందుకు వచ్చామని చెప్పేసి ఆల్రెడీ ఒక పెళ్లి అయిపోయింది. ఆ తర్వాత ఈ రోజు వచ్చేసి బుధవారం 24 అనమాట. పాపకి అక్షరాభ్యాసం చేయించడానికి మేము బాసర అయితే వెళ్తూ ఉన్నాం. సో వెళ్ళినప్పుడు ఇంత జాలీగా వెళ్తున్నాం. జర్నీ చేసి ఒక 1 hour అయితే అవుతుంది అనమాట. ప్రస్తుతానికి అయితే జాలీగా వెళ్తూ ఉన్నామండి. వచ్చినప్పుడు ఎలా వస్తామో అన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాము. సో అదనమాట. మా పాప బాబు అందరు కూడా వెనక్కున్నారు. మా అమ్మ కూడా ఉంది. అగో లక్కీ కూడా ఉన్నాడు అనమాట. కలలేవో కంటూ ఉన్నాడు, ఫుల్ గా పడుకున్నాడు. ఇక్కడ వెళ్ళినప్పుడు అయితే మంచి హుషారు మీద వెళ్ళాము. చూడండి ఒక్కొక్కరి ఫేస్లు అయితే వెలిగిపోతా ఉన్నాయి కదా. వచ్చినప్పుడు అయితే మీరు చూడాలి అసలు ఎట్లా టైర్డ్ అయిపోయామంటే నియర్లీ 9 hours జర్నీ అయిందనమాట, అప్ అండ్ డౌన్. సో ఇంకా వెళ్తూ ఉన్నాము. చక్కగా పాటలు వేసుకొని గట్టిగా అరుస్తున్నారు. అది కూడా నా మిర్రర్లో నా ఫేస్ చూడండి ఎంత గట్టిగా అరుస్తూ పాటలు పాడుకుంటూ వెళ్ళాము. అండ్ మీరు రీల్ కూడా చూసి ఉంటారు కదా, చేసాం మేము. అంటే వెళ్ళినప్పుడు ఎలా ఉంటది, మధ్యలో ఎలా ఉంటది, వచ్చినప్పుడు ఎలా ఉంటది అని చెప్పేసి. సో ఫ్రెండ్స్ ఇదిగోండి, గంట జర్నీ అయింది కాబట్టి అందరికి నిద్ర కొనుక్కు పడిపోతుంది అనమాట. లక్కీ ఇంకా లేదు. ఇదిగోండి మా అమ్మ పని అయితే ఇదిగోండి ఈ సంఖ్యలో బాబుని, ఇంకా మా పాప అయితే పడుకుడిపోయింది అనమాట ప్రస్తుతానికి. సో ఇక వెళ్తూ ఉన్నాం. సో పాపకి అక్షరాభ్యాసం ఎలా చేస్తాం ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకుంటాం. అండ్ బాసర మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఏంటి ఎలా ఉంటది ఏంటనేసి మాకు కూడా ఐడియా లేదనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ప్రతి ఒక్కటి నేను కనుక్కొని మేము చేసింది మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో ఎవరైనా వెళ్ళినట్లయితే వాళ్ళకు కూడా తెలియనట్లయితే యూజ్ అవుతుంది కదా, అందుకనేసి. సో వీడియో అయితే మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మేమైతే ఏం రెడీ అవ్వలేదు అనమాట. రెడీ అవ్వలేదు కదా, సో రెడీ అవ్వలేదు. ఎందుకంటే కార్ లో మళ్ళీ ముస్తాబ్ సరిపోద్దని చెప్పేసి లైట్ గా జస్ట్ క్రీమ్ రాసుకున్నాం అంతే. సో దగ్గరలో ఉన్నాం అన్నప్పుడు మేమైతే రెడీ అవుతాం. సో ప్రస్తుతానికి అయితే ఇది వెళ్తూ ఉన్నాం, చూస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్ టిఫిన్ చేయడానికి అయితే వచ్చాము. సగం జర్నీ అయినట్టుంది ఫ్రెండ్స్. ఇంకొక సగం జర్నీ దగ్గర అయితే చక్కగా కొంచెం రెడీ అయ్యేసి వెళ్తాం. ఫ్రెండ్స్ ఇక్కడ టిఫిన్ కి దిగాం కానీ టిఫిన్ లేదంట ఫ్రెండ్స్. వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. టిఫిన్ దగ్గరికి వెళ్ళాము, అది క్లోజ్ ఉంది. ఇప్పుడు వచ్చాము, చూడాలి. కన్నయ్య అల్లరి లేదు, కన్నయ్య. పదండి టిఫిన్ కి. ఇప్పుడైతే టిఫిన్ కి వెళ్తున్నాం. ఇంకా చెప్పాను కదా ఒక టిఫిన్ దగ్గరికి వెళ్తే అక్కడైతే క్లోజ్ ఉందన్నమాట. ఇంకా ఇక్కడికైతే వచ్చాము. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి. సో చక్కగా లాగిన్ చేసాము, ఎందుకంటే మళ్ళీ దర్శనాలకి చాలా లేట్ అయిపోతుంది కదా, అందుకే తినేసి వెళ్దాం అన్నట్లుగా ఇక్కడైతే ఆగేసి టిఫిన్ అయితే చేసేసాం. బాసర దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా 49 kilometers చూపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే నిజామాబాద్ అంట. నిజామాబాద్ అండ్ బాసర కూడా ఇటే. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురుగారు చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ప్రేమించుకున్న వారి మీద గొడవలు రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావటం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు. ఫోన్ నంబర్ 7095985111. స్త్రీ పురుషులకు పర్సన్ గా ఎటువంటి సమస్యల పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోండి. ఫైనల్లీ 4 గంటల జర్నీ తర్వాత మా ఫేసులు చూడండి ఎలా ఉన్నాయో. నేనైతే వెనక దగ్గరికి వచ్చాం కదా అని చెప్పేసి ఇంకా అక్కడ ముస్తాబ్ అవుతూ ఉన్నాను అనమాట. ఈ వీడియో క్లిప్ తీసినట్టు నాకు తెలియదు, ఇంకా సడన్ గా చూసాను, సరేలే వీడియో తీస్తున్నారు కదా అని చెప్పేసి ఇంక నేనైతే అలా లైట్ గా మేకప్ అయితే అవుతూ ఉన్నాను అనమాట. సో ఫస్ట్ ఏమంటే ఒక దగ్గరికి వచ్చాము, తెలియదు కదా ఫస్ట్ టైము. సో ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అక్షరాభ్యాసం ఇక్కడ కాదు వేరే దగ్గర అనేసి చెప్పారనమాట.
ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడి నుంచి ఇంకా అక్కడికైతే బయలుదేరాము. ఇక్కడ వచ్చేసి పార్కింగ్ చేసాం, అంతా అయిపోయింది. ఇంకా ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ అయితే వెళ్ళమనేసి అయితే చెప్పారనమాట. ఇంకా అక్కడికైతే వెళ్ళాము. ఫ్రెండ్స్ వచ్చేసాం మేము బాసరా. వీళ్ళైతే 200 చెప్తున్నారు. ఏది చూపించు. 3 పలకలు అంట, 3 పలకలు ఇచ్చారు. ఇప్పుడు అక్షరాభ్యాసంకి అటువైపు వెళ్ళమని చెప్పారు. మాకు కూడా కొత్త కదా, ఏమీ తెలియట్లేదు. వీళ్ళు చెప్పిందే వింటున్నాం. 200 చెప్తున్నారు. అది ఇది ఏ కలర్ కావాలి చెప్పు. ఇది ఏ కలర్ కావాలి? సరే బొమ్మలు కొంటానన్నా. ఇదే కలర్ కావాలి. కార్ పార్కింగ్ ఎక్కడ? గుడి అక్కడ కనబడుతుంది. రైట్ సైడ్ పార్కింగ్. రైట్ సైడ్ గా పూజ సెట్ ఇదేనా? ఎందులో ఇవే కదా పూజ సెట్. రైట్ సైడ్ చెప్పింది కదా అక్కడ. మళ్ళీ గుడి లెఫ్ట్ సైడ్ మనం ఫస్ట్ కొట్టుంది మంచిగా. రైట్ సైడ్ చెప్పిందా లెఫ్ట్ సైడ్ చెప్పిందా? ఇదే లెఫ్ట్. గుడి దగ్గర లెఫ్ట్ కదా. ఇదేనా? ఫైనల్లీ బాసర టెంపుల్కి అయితే వచ్చాం. అంతా కొత్తగా ఉంది, ఎక్కడికి వెళ్ళాలి ఏంటన్నది అయితే తెలియలేదన్నమాట. సో వాళ్ళు ఏదో చెప్తే వచ్చేసాం ఇక్కడికైతే. సో మేమైతే లోపలికి వెళ్తూ ఉన్నాం. ఫస్ట్ టైం కదా, అలా కన్ఫ్యూజన్తోనే వెళ్తూ ఉన్నాం అనమాట. సో నేను వచ్చేసి మా పాప అక్షరాభ్యాసంకి ఈ శారీ అయితే వేసుకున్నాను. సో ఇది వచ్చేసి నేను జోసికా కలెక్షన్స్ అనే ఇన్స్టా పేజ్లో అయితే తీసుకున్నానండి. సో ఈ శారీ వచ్చేసి కాంచీపురం ప్యూర్ సిల్క్ శారీ అనమాట. కలర్ కాంబినేషన్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నది. అండ్ వీళ్ళ దగ్గర ఇంకా మంచి మంచి కలెక్షన్ అయితే ఉంటుంది అనమాట. సో వీళ్ళ దగ్గర ఇలాంటి పట్టు శారీసే కాకుండా ఫ్యాన్సీ శారీస్, రెడీమేడ్ డ్రెస్సెస్ ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా అయితే ఉంటుందండి. ఒక్కసారి వాళ్ళ పేజ్ని అయితే విజిట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. మిస్ అవ్వకుండా అయితే తీసుకోండి. ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా మంచి కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర ఉంటుంది. ఇంకా మేము లోపలికి అయితే వెళ్తూ ఉన్నాం. నేనైతే ఎన్నో అనుకున్నాను, పంతులు గారు అక్షరాభ్యాసం పాపకి చేయించినప్పుడు చక్కగా వీడియో తీయాలి, జూమ్ చేసి తీయాలి అనేసి అనుకున్నాను. కానీ నా బ్యాడ్ న్యూస్ ఏంటంటే అక్కడ ఫోన్స్ నాట్ అలౌడ్ అండి. ఇంకా ఏం చేయలేము. అసలు చాలా బాధ అనిపించింది, అయ్యో అని చెప్పేసి. అండ్ ఇంకేం చేయలేం కదా. ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక్కడ మేము తీసుకోవాలా వద్దనేసి అనుకున్నాం, కానీ తీసుకోలేదు. వచ్చేసి 200 రూపీస్ అనమాట. ఇంకా ఇక్కడే మొబైల్స్ అయితే ఇచ్చేయాలి. ఇంకా మొబైల్స్ ఇచ్చేసి ఇంక లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము. నాకైతే చాలా బాధ అనిపించింది అని చెప్పేసి. అయినా సరే తర్వాత మిస్ అవ్వకుండా అయితే తీసాను. అది కూడా చూద్దరు. కానీ ఇదిగోండి ఇక్కడ మొబైల్స్ అయితే కలెక్ట్ చేస్తూ ఉన్నారనమాట. సో చక్కగా మా పాపది అక్షరాభ్యాసం అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ మొబైల్స్ తెచ్చుకున్న తర్వాత మేమే ఇంకా ఎలాగో అక్కడ వీడియో క్లిప్ తీయలేదు కదా, మనమైనా రాపించేసి అలా చిన్నగా వీడియో తీద్దాం అనేసి అలా చేస్తున్నాం అనమాట. మా పాప అయితే చాలా అంటే చాలా అల్లరి పెట్టేసింది. ఎందుకంటే అక్కడ చాలా ఉబ్బరించేస్తుంది. దట్టు టూ మచ్ ఇదన్నమాట, దాహం వేసేస్తూ ఉందన్నమాట. సో ఇంకా పాప వాటర్ కావాలి అనేసి ఏడుస్తూ ఉంది. ఇంకా ఇక్కడైతే మేము అలా గుర్తుగా అలా రాపిస్తూ ఉన్నాం. అండ్ దీంతో పాటు ఇంకొక 3 పలకలు అయితే ఇచ్చారు. అవేమో చిన్న పిల్లలకి పంచమనేసి అయితే చెప్పారనమాట. ఇంక ఇక్కడ దాహం అని చెప్పింది కదా, అక్కడ వాళ్ళకి వాటర్ అడిగితే ఇచ్చారు. ఇక్కడ కూడా చాలా మంది గుర్తుపట్టారనమాట, మీరు రిషిరామ్ కదా అని చెప్పేసి. మైసూర్లో ఏంటంటే ఎవరు మన వీడియోస్ చూడరు కాబట్టి అంతేం లేదు, ఎక్కడికి వెళ్ళినా సరే నార్మల్గా వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ మాత్రం చాలా మంది గుర్తుపట్టారు. చాలా హ్యాపీగా కూడా అనిపించింది. అండ్ ఇక్కడ ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉన్నారు. అక్షరాభ్యాసం అయిపోయింది. లైక్ రావాలి చలో. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాను కదా. అండ్ ఇక్కడ వచ్చేసి అక్కడ ఫొటోస్ తీసారు కదా మేము అక్షరాభ్యాసం చేయించినప్పుడు. అంటే అందరూ కూర్చొని ఉంటారు, వాళ్ళకి తీసేస్తూ ఉంటారు అనమాట. మనం ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఫొటోస్ అనేవి కలెక్ట్ చేసుకోవాలి. సో ఈచ్ ఫోటో వచ్చేసి 100 రూపీస్. అండ్ మనకి సాఫ్ట్ కాపీ కావాలి అనుకుంటే 500 రూపీస్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి తను మేము గుడిలోకి వెళ్ళినప్పటి నుంచే మా వెనక వస్తూ ఉందంట. సో ఇంకా ఫైనల్గా చూసేసి అక్క మీ వీడియోస్ చూస్తాను ఒక ఫోటో అనగానే నాకు హ్యాపీ అనిపించింది. సో అలా ఇంకా 4-5 మెంబర్స్ అయితే ఫొటోస్ దిగారు. బట్ అప్పుడు వీడియో షూట్ చేయడానికి అయితే అవ్వలేదన్నమాట. నా ఫోన్ వచ్చేసి మా తమ్ముడు తీసుకుని వెళ్ళిపోయాడు. సో ఇంకా బయట ఇంకా పసుపు కుంకుమ అవన్నీ వేస్తూ ఉన్నాము. చాలా మంది అనుకుంటారు అక్కడ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి. వెళ్తూ ఉంటే చాలా సింపుల్ అండి, ఒకదాని తర్వాత ఒకటి అలా ఉంటూ ఉంటుంది. మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే వాళ్ళు చెప్తూ ఉంటారనమాట.
సో ఫైనల్లీ మా హస్బెండ్ అనుకున్నది అయితే జరిగిపోయింది. సరస్వతి దేవి టెంపుల్లో మేము మా పాపకి అక్షరాభ్యాసం అయితే చేసేసాం. ఇంక ఇక్కడ ఫోన్స్ అయితే అందరూ కలెక్ట్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. అండ్ ఇక్కడ మా పాప వచ్చేసి నాకు ఆ బొమ్మ కావాలి ఈ బొమ్మ కావాలనేసి ఒకటే అల్లరి. నేను మంచి పట్టు లెహంగా తెచ్చాను, బట్ అది వేసుకోలేదనమాట. మా పాప చాలా ఉబ్బరించేస్తుంది, నాకు వద్దు అని చెప్పేసింది. అండ్ ఇక్కడ సేఫ్ సైడ్గా ఇంకొక ఫ్రాక్ తెచ్చాను, ఇంకా ఆ ఫ్రాక్ అయితే సింపుల్గా వేసేసాను అనమాట. అండ్ ఇక్కడ బొట్లు అయితే పెడుతూ ఉన్నారు. అసలు ఎండలు అయితే మామూలుగా లేవండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వేరే ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం కానీ అండ్ ఇక్కడే మాకు 1 o'clock అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మేము మా ఇంటికి వెళ్ళాలంటే ఈవినింగ్ టైం కాబట్టి 4.5 to 5 hours మాకు జర్నీయే పట్టేసింది అనమాట. అండ్ వీళ్ళు జోకులు వేసుకుంటూ ఉన్నారనమాట, పెద్దగా అయిపోయింది బొట్టు నాకొద్దు అని చెప్పేసి. అండ్ మా పాప కూడా చక్కగా పెట్టుకుంది, కానీ ఆ రోజు అయితే చాలా అల్లరి పెట్టేసింది. పంతులు గారు రాయించినప్పుడు కూడా ఫుల్ ఏడ్చేసింది అనమాట. సో ఇంకా అక్కడ ఏమంటే మనకి పలక ఉంటుంది కదా, ఆ పలకలోనే ఇంకొక 3 పలకలు వేసిస్తారు అండ్ పసుపు కుంకుమ అక్షంతలు వేసిస్తారు అనమాట. సో అక్కడ పంతులు గారు ఎలా చెప్తే అలా మనం చెయ్యాలి. అండ్ ఆ పసుపు కుంకుమ ఇంటికి తీసుకొని వచ్చేయమన్నారనమాట. అది రోజు మనం పెట్టుకోమనేసి అయితే చెప్పారు. అక్కడ అంతా క్లియర్గా చెప్తారనమాట. ఇక్కడ మా అమ్మ ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు ఫ్రేమ్స్ అయితే కావాలి అనేసి అంటూ ఉంటుంది. బట్ నేను ఒక దగ్గర ఏం విన్నానంటే మనము ఎంత తక్కువ ఫ్రేమ్స్ పెట్టుకుంటే దేవుడు గుడిలో అంత మంచిది అనేసి అయితే విన్నాను. అందుకే ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ఫ్రేమ్స్ మీద అంత ఇంట్రెస్ట్ అయితే నేను చూపించాను అనమాట. అండ్ ఇక్కడ మా హస్బెండ్ చూడండి, అసలు పాపం ఒకవైపు మా బాబుని ఒకవైపు మా పాపని ఎత్తుకొని తీసుకెళ్తా ఉన్నారనమాట. అప్పటికే ఏడుస్తూ ఉంది మా పాప అయితే. సో ఇంకా హెయిర్ లీవ్ చేసినందుకు ఆ ఉబ్బరించిన దానికి అసలు సరిపోయింది. దేవుడు అసలు బయటికి వెళ్ళకూడదు అనేసి అయితే అనుకున్నాము. యాక్చువల్లీ మైసూరు నుంచి వెళ్ళినప్పుడు మేము ఏమనుకున్నామంటే చాలా ప్లేసెస్ వెళ్ళాలి, ఈసారి చాలా టెంపుల్స్ దగ్గరికి వెళ్ళాలి అనేసి అనుకున్నాం. కానీ అసలు ఈ ఎండలకైతే పాసిబుల్ అవ్వలేదు. 48 degrees 50 degrees ఉంటే ఎక్కడికి వెళ్తాం చెప్పండి. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ మేము వెళ్ళిపోయాం కదా ఆ ప్లేస్ అనమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి దండం పెట్టుకొని ఇంకా వెళ్ళాము. ఫ్రెండ్స్ ఫైనల్లీ మా దర్శనం అయితే అయిపోయింది, మా పాపకి అక్షరాభ్యాసం కూడా అయిపోయింది అనమాట. సో చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అయిపోయింది. కానీ ఒక సాడ్ న్యూస్ ఏంటంటే ఫోన్స్ నాట్ అలౌడ్ అనమాట. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మా పాప అక్షరాభ్యాసం అయితే అయిపోయింది అనమాట. చాలా బాగా ప్రశాంతంగా అయిపోయింది. సో ఈరోజు చాలా మంది అయితే ఉన్నారనమాట అక్షరాభ్యాసంకి. సో ఇంకా నేనైతే అక్షరాభ్యాసం చేసింది ప్రతి ఒక్కటి కూడా క్యాప్చర్ చేద్దాము అనేసి ఇంటి నుంచి అనుకున్నాను అనమాట. మంచిగా గుర్తుగా ఉంటది కదా అని చెప్పేసి. బట్ మా బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఫోన్స్ నాట్ అలౌడ్ అండి. ఆ విషయం మాకు తెలియదు అనమాట. సో బయట మొబైల్స్ అన్ని ఇచ్చేసి లోపలికి వెళ్ళాలి. సో ఫోటోగ్రాఫర్స్ ఫొటోస్ తీసేసి మనకి ఇస్తారు, కానీ మనకు కావాల్సిన వీడియోస్ తెలియదు. సో ఏం చేస్తాం, సో ఇంకా లోపలైతే ఏం వీడియో అయితే తీయడానికి అవ్వలేదు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత అలా వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట. సో దర్శనం అయితే చక్కగా అయిపోయింది. మేము 11:30కి ఇలా వెళ్ళాము. 1 o'clock వరకు మా దర్శనాలు అయిపోయాయి. ఇప్పుడైతే మేము బయటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇంకా మధ్యలో దిగేసి లంచ్ చేసేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరాలి. సో ప్రస్తుతానికి ఇది ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి, వీడియో కంటిన్యూ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి లంచ్కి అయితే వచ్చాం మేము. లంచ్ చేస్తున్నాం. ఎక్కడైనా సరే ఫుల్ రష్ ఉందండి. ఈ ఎండలకి ఎలా వెళ్తున్నారు బయటికి అనేసి అనుకున్నాము. టూ మచ్ ఉన్నాయి. అంటే మైసూర్లోనే మేము అనుకున్నాం, కానీ హైదరాబాద్లో అయితే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. చూడండి ఒక్కొక్కరి ఫేస్లు ఎలా అయిపోయాయో. నేను ఏదో మాట్లాడుతూ ఉన్నాను, అది వినిపించట్లేదు, అందుకనేసి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ అయితే మాట్లాడుతూ ఉన్నాను అనమాట. సో మా బాబుకి అయితే పాలు ఇచ్చేసి చక్కగా దీని మీద అయితే వేసేసాను. అండ్ చాలామంది అడుగుతున్నారు మీరు బయటికి వెళ్తూ ఉన్నారు కదా మీ ఫీడింగ్ అని చెప్పేసి. ఎస్, నేనే ఫీడింగ్ చేస్తూ ఉన్నానండి ప్రస్తుతానికి. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయ్యింది. ఫుల్ టయర్డ్ అనమాట. అంటే జర్నీయే మాకు 4 to 4.5 hours పట్టేస్తుంది అప్ అండ్ డౌన్. టోటల్గా 8 hours వరకు జర్నీయే అయ్యిందనమాట. అక్కడైతే టెంపుల్ దగ్గర ఏమీ ఎక్కువ టైం పడలేదు. 1 hourలో మొత్తం అంతా దర్శనము పాపకు అక్షరాభ్యాసం అంతా అయిపోయింది. కానీ జర్నీతోనే మేము అలిసిపోతూ ఉన్నాం అనమాట. సో చూడండి ఎవరికి వాళ్ళు అలిసిపోయారు. ఒక సీట్ తక్కువ ఉంటే మా తమ్ముడు నేను అడ్జస్ట్ అయ్యేసి అలా కూర్చొని వెళ్తూ ఉన్నామండి. ఏం చేద్దాం, ఇప్పుడు అందరూ రెస్ట్ తీసుకుంటూ ఉన్నారనమాట. సో ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళ షిఫ్ట్ అయితే మారింది. ఇప్పుడు ఒక రెస్ట్ తీసుకొని ఒక డ్రైవింగ్లో ఉన్నారనమాట.
మధ్య దారిలో ఆగామన్నమాట, కొంచెం అలా రెస్ట్ తీసుకుందామని చెప్పేసి. అండ్ ఇంత మంచిగా రెడీ అయినందుకు ఒక్క ఫోటో కూడా దిగలేదన్నమాట. అందుకనేసి ఇక్కడ కొన్ని ఫొటోస్ రీల్స్ అయితే దిగడానికి వచ్చాను. మా హస్బెండ్కి చెప్తే ఆపారన్నమాట. అండ్ ఇక్కడ ఒక ప్లేస్లో అయితే ఆపారనమాట, ఫొటోస్ అవి దిగుదాం, మళ్ళీ చీకటి అయిపోతే ఫొటోస్ దిగడానికి అవ్వదు అనేసి అంటే మా హస్బెండ్ ఒక దగ్గర అయితే ఆపారు. అప్పటికి 5:30 అయిపోతుంది, చీకటి అయిపోతూ ఉందన్నమాట. ఇంకా చూస్తూ ఉన్నారు ఎక్కడ ఫొటోస్ తీయాలి ఏంటి అని చెప్పేసి. సో అక్కడ ఒక గడ్డి కనిపిస్తే ఆ గడ్డి దగ్గర నాకు ఫోటో తీయవు అనేసి అంటూ ఉన్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ నీకు ఇంకేం ప్లేస్ దొరకలేదా అనేసి అన్నారు. అయినా సరే అలా శారీస్తో మంచి లుక్ వస్తుంది కదా అన్నట్లుగా నేనైతే ఇక్కడ దిగాను. అండ్ నేను ఫొటోస్ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను, చూడండి చాలా బాగా వచ్చాయి. మెయిన్గా శారీ లుక్ అయితే చాలా బాగుంది, అందుకనేసి చాలా బాగా వచ్చాయి అన్నమాట. చూడండి వీడియో అవుతుంది, ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నారు. పాపం మా పెద్దమ్మ కష్టపడుతుంది బాబుకి ఎత్తుకొని. మా అన్నయ్య రీల్స్ కోసం ఏడుస్తుండు. ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము. యాక్చువల్లీ 6:30కి అంతా ఇంట్లో ఉండాలి, బట్ మధ్యలో ఆగేసి ఫొటోస్ రీల్స్ దిగడం వల్ల 1.5 hour లేట్ అయితే అయిపోయిందనమాట. ఇంక ఇంటికైతే 8కి అయితే వెళ్ళాం, చాలా టైర్డ్ అయిపోయాము. ఇంకా వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను. if నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్ బాయ్. అని చెప్పాను కదండి గురుగారి గురించి, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ గురుగారికి అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి.